హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో చాలామంది అడుగుతున్నారు, రాజాసాబ్ టీజర్ చెప్పు, టీజర్ అప్డేట్ చెప్పు అని చాలామంది అయితే అడుగుతున్నారు. సో రాజాసాబ్ టీజర్ అయితే ఉగాది తర్వాత అయితే వస్తుంది. మరి అసలు టీజర్కి సంబంధించిన కొంతవరకు లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరి కోసం అయితే తీసుకొచ్చాను. సో ఇదైతే 100% జెన్యున్ వీడియో, జెన్యున్ ఇన్ఫర్మేషను. అయితే రాజాసాబ్ మూవీ టీజర్ అనేది ఆల్రెడీ ఫినిష్ అయింది. ఆ ఎడిటింగ్ బీటింగ్ మొత్తం ఫినిష్ అయిపోయాయి. అయితే డైరెక్టర్ మారుతి, రాజాసాబు డైరెక్టర్ మారుతి అయితే సో ఇండస్ట్రీలో, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్కి, తనకు పరిచయం ఉన్న వాళ్ళకి, కొంతమందికి పెద్ద పెద్ద వాళ్ళకైతే ఆ టీజర్ని అయితే చూపించారట. ఇక ఆ చూసిన వాళ్ళు చెప్పిన రివ్యూ ఏంటంటే, అసలు నెవర్ బిఫోర్ అవతార్ ఆఫ్ ప్రభాస్, ఇంతవరకు ఇటువంటి జానర్లో, ఇటువంటి రోల్లో అసలు ప్రభాస్ని ఇంతవరకు చూడలేదని వాళ్ళైతే చెప్పారంట. అలాగే వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటంటే, మనకు రాజాసాబ్ టీజర్ గురించి, అసలు టీజర్లో ఒక బ్యూటిఫుల్ ఎలిమెంట్స్, కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అట. అసలు అందరూ అనుకుంటున్నారు ఇది హర్రర్ జానర్ అంటారు కదా, హర్రర్ జానరే, కానీ దాన్ని మించిన ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్ అనేది మనకు మూవీలో ఉండబోతుందట. అది టీజర్లో కూడా మనకైతే చూపించారట. అలాగే మన ప్రభాస్ అన్న చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో రేపు సోషల్ మీడియాలో దుమ్ము లేపే లెవెల్లో అయితే ఉంటాయట. ఎస్పెషల్లీ ఒక్క డైలాగు టీజర్లో అయితే ఇక ఎక్కడ చూసినా అదే విధంగా ఆ డైలాగ్ని అయితే అందరూ కూడా హమ్ చేసే విధంగా, ఆ ఒక్క డైలాగ్ మీమ్స్లో కానీ అన్నిట్లలో కానీ యూజ్ చేసే విధంగా అయితే ఒక డైలాగ్ని అయితే ఆ టీజర్లో మనకైతే డైరెక్టర్ మారుతి అయితే పెట్టారంట. సో ఈ టీజర్ చూసిన వాళ్ళు చెప్తున్నారు, టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, సినిమా కూడా బ్లాక్ బస్టర్ ఉంటుందని ఆ చూసిన వాళ్ళు రివ్యూ ఇచ్చారంట డైరెక్టర్ మారుతికి. ఇది గాయస్ రాజసాబ్ మూవీ టీజర్కి సంబంధించిన లీక్డ్ రివ్యూ. ఉగాది తర్వాత టీజర్ ఉంటుంది మనకు. మేబీ ఉగాది రోజు అప్డేట్ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ వెరీ మచ్.